बुलेट लगा हो गुंडेलो सरिकोत्ता रिंगटोन ले लो आवाज मिला के एक साथ बोलो 3 2 1 go ये పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం నమస్కారం కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మైలా 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు స్టార్ మైలా కార్యక్రమానికి స్వాగతం. రోజు చూసేటువంటి ఆ 4 స్టెప్లు ఈ రోజు కూడా మీరు చూసేశారు. రోజు బ్రష్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, టిఫిన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, భోజనంతో పాటు ఈ 4 స్టెప్లు చూడడం కూడా మీకు అంతే ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీకు ఆ రోజు ఏదోలాగా అనిపిస్తుంది. మీకే కాదు, చేయకపోతే నాకు కూడా ఏదోలాగా అనిపిస్తుంది. అందుకే నేను చేసేసా, మీరు చూసేశారు. మరి వీళ్ళెవరు? హాయ్ హాయ్ సుమా. మగుల మనసులు దోచే ప్రోగ్రామ్ స్టార్ మైలా. ఈ స్టార్ మైలా ప్రోగ్రామ్ లో సూపర్ స్టార్ మైలా నువ్వే సుమా. ఓహ్ మై శ్రీకాకుళం భరాటం వారి ముద్దుబిడ్డ హర్ష నా భర్త, అమ్మలాంటి ఆ ప్రమీల గారు నా అత్త, నాన్న లాంటి మావయ్య నాగేశ్వరరావు గారు ముద్దుల కోడలు ఈ శాలిని. మొత్తం కుటుంబ సభ్యుల పరిచయాలతో పాటు చెప్పేశారు. మరి పిల్లలు నెక్స్ట్. ఓకే, లక్ష్మి సౌజన్య. ఫస్ట్ హగ్ కావాలి, రండి తీసుకోండి, ఫ్రీ కదా. దీనికి డబ్బులు పెట్టానంటే రారు. డబ్బులు పెట్టినా కూడా వచ్చేస్తారా? అయితే అది పెట్టి మనం చారిటీకి ఇచ్చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. ఓకే, అలా కూడా ఇవ్వచ్చు కదా. చెప్పండి మీ గురించి. నా పేరు లక్ష్మి సౌజన్య. నాకు ఒక చిన్న పాప ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రీసెంట్ గా MBA ఫినిష్ చేసి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఓకే, మా పాపకి మీరంటే చాలా 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 ఇష్టం. షీఈస్ జస్ట్ 4 years old. అయినా కూడా మీరు ఏ ఫంక్షన్, ఏ ఆడియో ఫంక్షన్ లో కనిపించినా, ఎందులో కనిపించినా సుమా ఆంటీ అని రికగ్నైజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ నాన్న. ఇంతకీ పాపని పెట్టుకుని జాబ్ చేసుకోవడం మీకు ఈజీగా ఉందా, లేకపోతే కొంచెం కష్టం అవుతుందా టైం మేనేజ్ చేయడం? కొంచెం కష్టము, కానీ మీరే ఇన్స్పిరేషన్. మీరు చేస్తున్నారు కదా. నన్ను చూసి ఆడవాళ్ళందరూ బాగా పాడైపోతున్నారమ్మా. రియల్లీ మీరు ఇన్స్పిరేషన్. మీరు జస్ట్ బెస్ట్ యాంకరే కాదు, మనకి చాలా ప్లానింగ్ అవసరం. అదొకటి కరెక్ట్ గా చేసుకున్నట్టయితే బాగుంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు తగ్గుతాయి అనుకుంటాం, కానీ పెరుగుతూ ఉంటాయి. దుర్గా. సుమా అలానే ఉండు, అస్సలు కదలకు. మిమ్మల్ని చూస్తే నాకు ఏదో గుర్తొస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు, మీతో నాకు బాగా పరిచయం ఉన్నట్టు. ఎక్కడో చూసాను, సమ్ కనెక్షన్. మనం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో కలిసాం. నేను డాక్టర్, నువ్వు పేషెంట్. అచ్చా, నేను ఆ తర్వాత యాక్టర్ అయ్యా. ముందు నేను డాక్టర్ అయ్యి, తర్వాత యాక్టర్ అయ్యి, తర్వాత యాంకర్ అయ్యి, తర్వాత మనిషిని అయ్యా. ఇంతకీ నువ్వు నన్ను ఎక్కడ కలిసావో చెప్పలేదు. రోజు మా డ్రీమ్స్ లో. ఏంటి నిజం? నిజం ఏంటి, ఏం జరుగుతుంది డ్రీమ్స్ లో? డ్రీమ్స్ ఎప్పుడూ నిజంగానే ఉంటాయి. అది నేను ప్రూవ్ చేయడానికి ఈ రోజు మీ ముందు. ఇది కూడా డ్రీమేనేమో. కాదు కాదు, గిల్లి చూడనా? నిన్ను గిల్లుకో. యాంకర్ ని గిల్లడానికి పర్మిషన్ లేదు. ఏం చదువుతున్నావు? నాది BBA కంప్లీట్ అయింది. నేను మేడ్చల్ నుంచి వచ్చాను. BBA చేశాక అక్కడే ప్లేస్మెంట్స్ ఏమైనా ఇచ్చేసారా నీకు, లేకపోతే యువర్ స్టిల్ సర్చింగ్? ఇప్పుడు MBA కి ట్రై చేస్తున్నా. ఓకే, సాయి మౌనిక. హాయ్ సుమా. హలో సుమా, ఇది కళ నిజమా? నువ్వు వెళ్ళి అమ్మాయిని గిల్లమ్మ. నీకు నువ్వే గిల్లేసుకుంటే 100 రూపాయలు, పక్క వాళ్ళు వచ్చి గిల్లాలంటే 200. అమ్మో, నన్ను గిల్లాలంటే 1,00,000, నేను వెళ్ళి గిల్లాలి అంటే 25 లక్షలు. నేను ఇక్కడి నుంచి నడిచి అక్కడికి వెళ్ళాలి కదా. హాయ్ సుమా, నా పేరు సాయి మౌనిక. నాది రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ జగ్గేపేట నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, ఇంకా ప్లేయింగ్ గేమ్స్. ఇంకా మా మదర్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు ఇక్కడ వరకు రావడానికి. అండ్ మా మదర్ కి మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అడిగానని చెప్పమ్మని. మీ అమ్మగారిని మాత్రమే కాదు, అందరు అమ్మల్ని అడిగానని చెప్పండి. మొదలెట్టేద్దామా మరి? ఓకే. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మైలా 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. ఈ రౌండ్ లో అందరూ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మీ మైండ్ లోకి కరెక్ట్ ఆన్సర్లు వచ్చినా చెప్పొద్దు. రెడీ? లక్ష్మీ సౌజన్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజు పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 15. కాళ్ళకి ఎన్ని బూట్లు వేసుకోవచ్చు? 10. నక్షత్రాలు ఎక్కడ కనిపిస్తాయి? భూమి మీద. లంచ్ ఎప్పుడు చేస్తారు? పొద్దున్న. A ఫర్ యాపిల్, మరి B ఫర్? సుమ. నల్ల బంగారం అని దేన్ని అంటారు? నల్లా నీళ్లు. కమలపాకుతో ఏం చేస్తారు? భోజనం చేస్తారు. బాలయ్య అని ఏ హీరోని అంటారు? చిరంజీవి. రైల్వే ఓకే. రాజు పేరులో 15 అక్షరాలు ఉన్నాయి.
కాళ్ళకి 10 బూట్లు వేసుకోవచ్చు. నక్షత్రాలు భూమి మీద ఉంటాయి. యా, ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడి పోరా నేనే ఆ చిత్రాన్ని. ఆ నక్షత్రాలే కాదు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో చేసే ఎఫర్టే కింద కనిపిస్తాయి నక్షత్రాలు. మొత్తం దేవుళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా కనిపిస్తుంది మనకి, వాళ్ళు పెట్టేటువంటి రకరకాల టార్చర్లకి. మొత్తం దేవుళ్ళు అందరమ్మా పిలిచావా 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 సార్, మిమ్మల్ని కాదు సార్ ఆవిడ్ని. ఈలోగా ఇంకొకళ్ళు మొత్తం అందరు కనెక్ట్ అయిపోతూ ఉంటారు మనకి. లంచ్ పొద్దున్న చేస్తారు. A ఫర్ యాపిల్, మరి B ఫర్ సుమా. నల్ల బంగారం అంటే నల్లాలో నీళ్ళంట, నల్ల తిప్పితే వస్తాయి కదా, అదే ఒక్కోసారి అవి నల్లగా కూడా వస్తాయి. చాలా సార్లు అలానే వస్తుంది. వచ్చిందా మీకు? ఈ మధ్య అలానే ఏరియా బంజారా హిల్స్. అయ్యో, కాస్ట్లీ ఏరియా అంటారే, కాస్ట్లీ నీళ్ళు రావాలి అక్కడ. ఏం తేడా, నల్ల బంగారం కదా అది, అందుకనే సేవ్ చేసుకోవాలి. అయితే ఇక బ్యాంక్ లో తాగే నీళ్ళు అలా వస్తున్నాయా? తాగే నీళ్ళు కాదు, మామూలు. మీకు బోర్ ఉందా? ఉంది. తమలపాకుతో ఏం చేస్తారు? భోజనం తమలపాకు మీద వడ్డించుకొని తింటారు కదా, అరటాకులాగా. మా పాపకు అదే సరిపోతుంది, అంతే కావాలి అన్నం. అంతే తింటదా? అంతే, తమలపాకంతో అంతే బుడ్డి బుడ్డిగా. బాలయ్య అని చిరంజీవి గారిని అంటారు. 8 రాంగ్, 80 పాయింట్లు. ఇందాక ఎవరో పాటలు పాడటం ఇష్టం అన్నారు, ఎవరిది? నేను. నీకు కూడా ఇష్టమా? అయితే వినండి, నువ్వు పాడు. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, నువ్వంటూ నేను. ఆగు ఆగు, ఈ పాటకి నేను అండ్ తను శాలిని మేము డాన్స్ సాల్సా చేస్తాం. రెడీ, 1 2 3 స్టార్ట్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేనవ్వు, నీ రాని దూరాన్ని ఎటు ఉన్నా నీ వెనక వస్తాగా, నీ వెనక దగ్గరగా రాని నువ్వు దూరమే, నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే, నీ అడుగేమో పడి నీల గుడి అయినది, నీ చూపేమో సడలేని ఉరుమైనది, నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదా పేర్లు ట్రాన్స్ఫర్ నాకేం లేదు. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యునితో జత కట్టి ఒకటవుతాయే, నీడల్లో మెరుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భువికే వెలుగిచ్చే వరమే ప్రేమ. వెరీ నైస్. కృష్ణ ప్రేమ కాదా కదా, భలే ఉంటది సాంగ్, ఫేమస్ సాంగ్. పాపా ఇప్పుడు నీకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైల్వే స్టేషన్ లో ఏం ఆగుతాయి? బండులు. ఆర్య సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. బొగ్గు ఏ రంగులో ఉంటుంది? తెల్ల రంగులు. నేను ఏ సినిమాలో విలన్ గా చేశాను? జూనియర్. చేపలు ఎక్కడ ఉంటాయి? వాటర్ లో. రాకెట్లను ఆకాశంలోకి ఎందుకు పంపిస్తారు? కింద ఉండలేక. వాటర్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రైల్వే స్టేషన్ లో బండి అన్నావు అంటే రైలు బండి కరెక్టే అవుతుంది కదా, సో వి కాంట్ గివ్ దిస్ టు యు. ఆర్య సినిమాలో హీరో చిరంజీవి, బొగ్గు తెల్లగా ఉంటుంది. నేను ఏ సినిమాలో విలన్ అంటే హీరో పేరు చెప్పావు, సో రిలవెంట్ గా లేదు. చేపలు వాటర్ లో ఉంటాయి, కరెక్ట్ ఆన్సర్. రాకెట్లని ఆకాశంలో ఎందుకు పంపిస్తారు? కింద ఉండలేక, అలా చెప్పకూడదు. రెండే చెప్పావు, 20. పాట బాగా పాడావు కానీ ఆన్సర్లు ఇలా పోయాయి. ఇప్పుడు ఆవిడ పాట విను. నిలవదే మది నిలవదే సిరు సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది, నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పొలకదే తొలి వలపున తడిసి. నేను ఉలకడం పలకడం కాదు, మీరు పలకట్లేదు అసలు. మిమ్మల్ని చూసి నేను మీరు అసలు ఒక ట్రాన్స్ లో పడుతున్నారు. అది మిమ్మల్ని చూసి నేను స్తంభించిపోయాను అలాగా. ఆల్మోస్ట్ మీరు మీ చూపులతో నన్ను తినేశారు తెలుసా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే ఓ లక్ష్మి ఎలా పడింది తెలుసా? నిలవదే అసలు నిలవదే ఉలకదే పలకదే నా భయం వేసింది. యాక్చువల్ మీనింగ్ తో పాడండి. ఐఎమ్ సో లక్కీయా, సో మెనీ ఆడవాళ్ళు ట్రైంగ్ టు ఫాలో అన్ని. దుర్గా రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆటో స్టాండ్ లో వేటిని పార్క్ చేస్తారు? విమానాలు. రుచి కోసం కూర తాళింపులో ఏం ఆకేస్తారు? తమలపాకు. ఐశ్వర్యరాయ్ మీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి. నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తారు?
డాన్స్ చేస్తాం. మగవాళ్ళ దినోత్సవం ఏ రోజు చేసుకుంటారు? సచిన్ రోజు. బాగా చలిగా ఉంటే ఏం చెయ్యాలి? మంట పెట్టుకోవాలి. ఆటో స్టాండ్ లో విమానాల్ని పార్క్ చేస్తారు. రుచి కోసం కూరలో తమలపాకు వేసుకుంటారు. ఐశ్వర్య నీకు చిన్నప్పటి నుంచి తెలుసా? చాలా. ఎట్లా మీ స్నేహబంధం గురించి కొంచెం చెప్పు మాకు. అప్పటి నుంచి. అవునా? అప్పటి నుంచి తెలుసంట. మరి అభిషేక్ బచ్చన్ ఇప్పటి నుంచి, ఐశ్వర్య రాయ్ అప్పటి నుంచి, అభిషేక్ బచ్చన్ ఇప్పటి నుంచి. నిద్రలో ఉన్నప్పుడు డాన్స్ చేస్తారు. మగవాళ్ల దినోత్సవం సచిన్ తర్వాత చేసుకుంటారు. బాగా కనెక్ట్ అయ్యింది. అసలు మెన్స్ డే కూడా ఉంది తెలుసా మీకు? ఉమెన్స్ డే లాగానే మెన్స్ డే కూడా ఉంది. కాకపోతే పాపం మగవాళ్ళందరినీ మనం తొక్కేసి దాన్ని సరిగ్గా మనం జరపని పట్టు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా? ఆల్మోస్ట్ ఎవ్రీడే పార్టీ చేస్తారు, ప్రతిరోజు వాళ్ళదే కదా ఇంచుమించుగా. అందుకనే ఉమెన్స్ డే పెట్టారు. బాగా చలిగా ఉంటే ఏం చేయాలి? మంట పెట్టుకుంటారు. కరెక్ట్ ఆన్సర్. 5 రాంగ్, 50 పాయింట్లు. నువ్వేమైనా అడుగుతావా, చెప్తావా? ఒక అడవిలో చీమ ఎలిఫెంట్ ఫ్రెండ్స్, మీకు నాకు లాగా. ఎవరు చీమ, ఎవరు ఎవరు చీమ, elephant? ఎవరు ఎలిఫెంట్? అది మీరు డిసైడ్ అవ్వండి. జోక్ తర్వాత. ఆ రెండు ఒక రోజు ఆడుకుందాం అనుకుంటాయి. అది దాగుడు మూత. చీమ వెళ్ళి దాక్కోవాలి, ఎలిఫెంట్ పట్టుకోవాలి. ఎలిఫెంట్ కౌంట్ చేస్తుంది, చీమ పరిగెత్తుతుంది దాకోనికి. వెళ్ళి గుడిలో దాక్కుంది, కానీ ఎలిఫెంట్ ఈజీగా గుర్తుపట్టేసింది. అడవిలో గుడ్లు ఉన్నాయా? ఉంటాయి. వాళ్ళకు కూడా ఉండవా ఏంటి? చీమ దాక్కుందా? దాక్కుంది. ఎలిఫెంట్ కనుక్కుంది. కనుక్కుంది. అయ్యో, చెప్పులు ఎందుకు బయటకు వదిలేసి వెళ్ళిపోయింది? Wow. గుడి అనేసరికి దానికి మర్యాద ఎక్కువ. నెక్స్ట్ టైం నుంచి దుర్గా నువ్వు ఆ పని చేయకు. చెప్పులు వేసుకొని వెళ్ళిపో. చెప్పులు చేత పట్టుకుని చేతిలో పట్టుకొని వెళ్ళిపో. లేకపోతే పోతే. అదేమిటో మనకో నమ్మకం. గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు, బయట వదిలేస్తాం ఓకే. కానీ కొంతమంది కాళ్ళకు వేసుకుంటేనే పుణ్యం రాదు కాబట్టి చేతుల్లో పట్టుకుని వెళ్ళిపోతారు. చెప్పులు లోపలికి వెళ్తున్నట్టేగా అయినా కూడా కాళ్ళకి వేసుకుంటే ఏంటి, చేతుల్లో పట్టుకుంటే ఏంటి? సో వదిలేయాలంటే బయట వదిలేసి వెళ్ళిపోవాలి. అది అంతేకాని చిక్ 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 చిక్. అంటే దేవుడి మీద భక్తి కన్నా నా చెప్పులు ఎవడైనా దొంగతనం చేస్తాడేమో అని అక్కడ దేవుడికి దండం పెడుతున్నంత సేపు కూడా చెప్పులున్నాయా లేదా, చెప్పులున్నాయా లేదా, ఎవడైనా పట్టుకెళ్ళిపోయాడేమో, తొందరగా వెళ్ళిపోతే బాగుండు, పూజారి గారు ప్రసాదం త్వరగా పెట్టండి అనుకుంటూ ఉంటారు. కొంతమంది గుడి దాకా ఎందుకని కారులోనే పెట్టేసుకొని వెళ్తారు. అందులో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఎవరైనా పట్టుకెళ్తే పట్టుకెళ్లారు, ఒక్కోసారి నాదొక చెప్పు ఇంకోళ్ళది ఇంకో చెప్పు పెట్టేసి వెళ్తారు. హౌ కెన్ ఐ వెయిట్ అండ్ గో? అది ప్రాబ్లం. శాలిని నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాజల్, చిరంజీవి ఏ సినిమాలో ఉన్నారు? బాహుబలి. ఆకలైన వాడు ఏం చేస్తాడు? పడుకుంటాడు. సంపంగి అంటే ఏ పువ్వు? మలుపు. రోడ్ రోలర్ ని ఎవరు నడుపుతారు? పైలట్. నీకు బాగా ఆకలిస్తే ఏం తింటారు? బొగ్గు. ల్యాండ్ ని దేంతో కొంటారు? పువ్వులతో. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఏం చెయ్యాలి? పరిగెత్తాలి. కాజల్, చిరంజీవి బాహుబలిలో ఉన్నారు. ఆకలైన వాడు ఏం చేస్తాడు? పడుకుంటాడు. పడుకుంటాడు. పడుకుంటే ఆకలంతా పోతుంది. పాత సినిమాల్లో చూడలేదా నువ్వు? మొగుడికి పిల్లలకి భోజనం పెట్టి కడుపు నిండిపోతుంది. పక్కనే ఉండేటువంటి కుండలోంచి నీళ్లు తీసుకొని తాగి, అమ్మా తిన్నావా? తిన్నాను బాబు అని గుట్టు చప్పుడు కాకుండా పడుకునేటువంటి ఆ తల్లిని తెలియదా? ఇప్పటికి కూడా తల్లులు అంతే. పిల్లలకి ఏం కావాలో చూసుకొని మిగిలితేనే తింటారు. ఇంకో రకమైన తల్లులు కూడా ఉన్నారు, మిగిలిందంతా తింటారు. దీంతో చాలా ప్రమాదం. తల్లుల సైజులు ఇలా 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 పెరుగుతూ ఉంటుంది. డోంట్ కకృతి అండ్ కంపెనీయా. మిగిలింది పడేసేయండి, ఇట్స్ ఓకే. అయ్యో వేస్ట్ అయిపోతుందని మొత్తం తింటారు కూర్చొని. ఫస్ట్ వాళ్ళే ఒక కప్పు తింటారు, టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందని. మీరు తిన్నారా? నేను తిన్నా. అంటే ఇద్దరు పిల్లలు కదా, రెండు తిన్నారు. నేను బయట ప్రోడక్ట్స్ వాడలేదు ఎక్కువగా, బికాస్ కెమికల్స్ ఎంతైనా సరే కలుపుతారు కాబట్టి. ఎందుకు అందులో ఉండేవన్నీ కూడా మన బియ్యం, కందిపప్పు ఇవే ఉంటాయి కాబట్టి ఇంట్లో వేపుకొని రెడీగా పెట్టేసుకుంటే వాటిని మనం రోజు ఉడకబెట్టేసి ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఒకసారి బయట రుచి నచ్చిందంటే మాత్రం ఇది తినరు, అది ప్రాబ్లం. సంపంగి అని ఏ పువ్వుని అంటారు? మల్లె పువ్వుని. రోడ్ రోలర్ ని పైలట్ నడుపుతారు. మీకు బాగా ఆకలిస్తే మీరు బొగ్గు తింటారా? ల్యాండ్ ని పువ్వులతో కొంటారు. బాబు నా దగ్గర చటాక్ పువ్వులు ఉన్నాయి, ఆ 400 గజాలు నాకు ఇచ్చేయి. 6 రాంగ్, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. చూడండి వారేవా ఏం ఫేసు. శాలిని
చెప్పనా? చెప్పండి. ABCD. ఏ గోపిచంద్, సి శ్రేయా శరణ్, డి శృతి హాసన్, బి శర్వానంద్. ఫైనల్. ఏ గోపిచందా? ఏ చూద్దాం. కరెక్ట్. డి శర్వానంద్. చూద్దాము. కరెక్ట్. సి శ్రియా కదా? దుర్గా నువ్వు శ్రియా అనుకుంటున్నావా? చూద్దాం. ఇప్పటికి 3 కరెక్ట్. 4వది కరెక్ట్ అవుతుందా లేదా? లెట్స్ సీ. శృతి హాసన్. లక్ష్మి. కరెక్ట్. శృతి హాసన్ కరెక్ట్. 4 కరెక్ట్. 40 పాయింట్లు. దుర్గా ఎలా ఆడుతుంది ఇప్పుడు చూద్దాం. దుర్గా చూడు. దుర్గా ఏ వెంకటేష్, సి జూనియర్ ఎన్టీఆర్, డి రజనీకాంత్, బి మోహన్ బాబు. ఓకే. సి జూనియర్ ఎన్టీఆర్, డి రజనీకాంత్ గారు. ఫైనల్. ఫైనల్. ఏ వెంకటేష్ గారు. నువ్వేమంటావు సాయి మౌనిక? వెంకటేష్ గారే కరెక్ట్. వెంకటేష్ గారే. చూద్దాము. వెంకటేష్ గారే. డి మోహన్ బాబు గారు అని డౌట్ గా చెప్పావు. మీరందరూ అదే అనుకుంటున్నారా? మోహన్ బాబు గారు లేదా? అలానే అలాగే ఉందా? చూద్దాము. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా. సి ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఎన్టీఆరా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నీకు సాయి మౌనిక? రామ్. చూద్దాం ఎన్టీఆర్ అవునా కదా అని. డి రజనీకాంత్. రజనీకాంత్. రజనీకాంత్ ఫ్రమ్ శివాజీ. ప్రభాస్ అనుకుంటా. అంటే బాహుబలి. అలాంటి గడ్డం ఎక్కడుంది ప్రభాస్ కి? దుర్గా రజనీకాంత్ గారి సినిమాల్లో నీకు ఇష్టమైన సినిమా ఏది? రోబో ఇష్టం. అవును రజనీకాంత్ గారే. రోబోట్. తీసుకో 30. సాయి మౌనిక వంతు ఇప్పుడు చూద్దాము. బి కళ్యాణ్ రామ్, ఏ రకుల్ ప్రీత్ సింగ్, సి చిరంజీవి, డి పవన్ కళ్యాణ్. ఫైనల్. ఫైనల్. ఏ రకుల్ ప్రీత్ సింగ్. చూద్దామా. నేను కూడా రకులానే అనుకుంటున్నా. రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటున్నా. ఎస్. బి కళ్యాణ్ రామ్. అవునా? Yes. కళ్యాణ్ రామ్ అవునా కదా చూద్దాం. కరెక్ట్. సి చిరంజీవి గారు. చిరంజీవి గారు అట చూద్దాం. కరెక్ట్. అండ్ డి ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ గారు. సుమన్ అనుకుంటా. సుమన్ గారు అంట. పవన్ కళ్యాణ్ గారు కాదంట. రావు రమేష్ అనిపిస్తుంది. అవును పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని బుగ్గలు ఉన్నాయా? చూద్దాం. సుమన్. సుమన్ గారు. 3 కరెక్ట్. 30 పాయింట్లు. లక్ష్మీ సౌజన్య. చూడండి. డి నిఖిల్, సి చార్మి, ఏ రానా, బి అసలు ఐడియా రావట్లేదు, సి చార్మి అండ్ డి ఇస్ నిఖిల్. ఫైనల్. ఫైనల్. ఏ రాణా కదా? ఏమంటారు మీరు? ఎవరు మరి చెప్పు. రామ్. రామ్. నీ ఫేవరెట్ హీరో గట్టిగా చెప్పు మరి. దుర్గా. రామ్ అనుకో. చల్లి. రామ్నే. రాణా అన్నారు కానీ చూద్దాం. రామ్. బి. మీరు చెప్పింది చార్మి. బి చెప్పలేదు. ఓ బి చెప్పలేదు. మీకు తెలుసా?
కీర్తి సురేష్. కీర్తి సురేష్. మీరు చార్మి అనుకో. చార్మి అనుకుంటున్నావు. ఇంకా నెక్స్ట్ నో ఐడియా. స్నేహ ఏమో అనిపిస్తోంది నాకు. సి చార్మి. ఓకే చార్మి అయినా సాయి మౌనిక ఐడియా లేదు. చూద్దాం ఎవరు. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా. డి. ఇప్పటి వరకు ఒకటి కరెక్ట్ అవ్వలేదు. ఈ ఒకటైనా కరెక్ట్ అయితే 10 పాయింట్లు వస్తాయి. నిఖిల్ అంట చూద్దాము. పది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలో. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతోంది. ఐడెంటిఫై చేసి బజర్ నొక్కండి. 10 సెకండ్ల లోపల ఆన్సర్ చెప్పాలి. మొదటి వాక్యం లక్ష్మి. ఏం చేస్తారు అంటే తెగ్గొట్టినట్టు. మళ్ళీ చెప్పండి. ఏం చేస్తారు అంటే తెగ్గొట్టినట్టు. మేము ఆవిడ్ని రివర్స్ లో చదవమని చెప్పాము అంతే. ఆవిడ రివర్స్ ని మళ్ళీ రివర్స్ చేసి ఇంకో రివర్స్ లో చదివింది. చూద్దాం. కొబ్బరి నూనెతో ఏం చేస్తారు అంతే. ఏం తెగ్గొడితే ఏం తెగ్గొడతారా ఏమిటి అసలు అది. ఒక కో కనిపించింది, ఏ కనిపించింది, ఒక సెంటెన్స్ రాసేశారు. -10. గోవిందా గోవిందా కొబ్బరి నూనెతో ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు సాయి మౌనిక? కొబ్బరి నూనెతో తలకి నూనె రాసుకుంటా. తలకి నూనె రాసుకుంటారు. దుర్గా ఏంటో ఆలోచిస్తున్నావు, ఏమేం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? వంటకి కూడా వాడతారు. వంటకి వాడతావు. నువ్వు వాడతావా? ఆహా, కేరళ వాళ్ళు. కేరళ వాళ్ళ. మీరు చేతులకి కాళ్ళకి రాస్తాను. చేతులకి కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటారు. జనరలీ అయితే మేము కేరళైట్స్ కొబ్బరి నూనెనే వంటకి వాడతారు చాలా ఎక్కువగా. మరి మీరేం చేస్తారు కొబ్బరి నూనెతో? ఏదైనా మెషిన్ స్టక్ అయిపోతే దాంట్లో వేస్తారు. ఏదైనా మెషిన్ స్టక్ అయిపోతే దాంట్లో వేస్తారు. ఫ్యాన్ కిరికిరమంటే దాంట్లో ఫ్యాన్ కిరికిరి చేస్తే వాడచ్చు. ఏదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొబ్బరి నూనె ఫస్ట్ రాసి వదిలేసి చూడాలి. మాక్సిమం స్కిన్ ప్రాబ్లమ్స్ ఆ కొబ్బరి నూనెతో తగ్గిపోతుంది. లేకపోతే అప్పుడు వేరే ఏదైనా ట్రై చేయాలి. అండ్ కొబ్బరి నూనె కొనేటప్పుడు కూడా ఎక్కువ కెమికల్స్ కలపని కొబ్బరి నూనె చూసి కొనాలి. మనం 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? లక్ష్మి. ఆమె పాయింట్ 50, ఈమెకి 100. మౌనికకే ఇద్దాం పాయింట్. 10 మౌనిక. తర్వాత వాక్యం శ్రీకాకుళం. షాపుకు వెళ్ళినప్పుడు బేరం ఆడతావా? షాపుకి వెళ్ళినప్పుడు బేరం ఆడతావా? చూద్దాం. షాపుకి వెళ్ళినప్పుడు బేరం ఆడతావా? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. బేరం ఆడతావా? ఆడవా? ఎంత చెప్తే అంత తీసుకొని వచ్చేస్తావా? మా హస్బెండ్ ఆడతారు. ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆడతారుగా. లక్ష్మి నువ్వు బేరం ఆడతావా? బాగా నాకు అనిపిస్తోంది. 100 చెప్తే 50తో స్టార్ట్ చేస్తాను. నువ్వు దుర్గా? నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేనట్టు. అయ్యో నేనంతానా ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు ట్రైనింగ్ ఇచ్చింది మా అమ్మ. సాయి మౌనిక? కూరగాయల దగ్గర ఆడతాను. ఇంకా ఏదైనా మనకి ఉంటది కదా జ్యువెలరీ కొనుక్కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు, ఇంకా డ్రెస్సెస్ అన్నిటి దగ్గర ఆడతాను ఆల్మోస్ట్. ఓకే చూద్దాం నెక్స్ట్. దుర్గా? దోమలు ఉన్నాయి జాగ్రత్త. అది ఉన్నాయే కరెక్ట్ గానీ ఉన్నారు అన్నట్టు ఎందుకు అనిపిస్తోంది నాకు. చూద్దాం. దోమలు ఉన్నాయి జాగ్రత్త. కరెక్ట్ ఆన్సర్. 10. దోమలు ఉంటే ఇంత సంతోషించి అమ్మాయిని చూసారా మీరు? దోమలు ఉన్నాయి జాగ్రత్త. దోమలు ఉన్నాయి దోమలు జాగ్రత్త. కూడా ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి కదా. ఎలా? నాకు 10 మార్క్స్ వచ్చినాయి. ఓ మై గాడ్. అవును అవును దోమలు నీకు ఉపయోగపడుతున్నాయి 10 పాయింట్స్ ఇవ్వడానికి. మీ ఇంట్లో ఉన్నాయా దోమలు? ఫుల్గా లెక్కలేనని. ఎక్కడ పెంచుతున్నావా? లేదు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? వర్షాకాలం దోమలు ఎక్కువగా వస్తాయి. వర్షాకాలంలో పురుగులు దోమలు అన్ని ఎక్కువ వచ్చేస్తాయి ఇంట్లోకి.
వస్తాయి అంటే మేము ఎవరేసాయి వేసేసినా అవి చిన్న చిన్న చాలా కంట్లో కనిపించిన మైక్రో అంతా అవి వచ్చేస్తాయి లోపలికి. అవి ఒంటి మీద వాలినట్టు కూడా ఉండదు, కానీ ర్యాషెస్ వచ్చేస్తాయి. అలా ఉంటున్నాయి ఈ మధ్య పురుగులు. లక్ష్మి మీరేం చేస్తారు దోమలు నుంచి నివారణగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇల్లు క్లీన్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇల్లు క్లీన్ గా పెట్టుకుంటే లోపల బయట డర్టీగా ఉన్నా కూడా ఎక్కువ ఇల్లు శాతం క్లీన్ గా పెట్టడం అంటే చాలా మంది పూల మొక్కలు పెడతారు కదా, కింద ప్లేట్ పెడతారు, అందులో వాటర్ నిలువ ఉండిపోతుంది. అది నిలువ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే నిలువ ఉండే నీళ్ళల్లోనే దోమలు గుడ్లేస్తాయి. ఆ గుడ్లతో మనం ఆమ్లెట్ చేయలేం కదా, అందుకని అవి పెరుగుతాయి. ఎక్కువ సరౌండింగ్స్ లో చెట్లున్నా ప్లాంట్స్ గ్రాస్ ప్లాంట్స్ ఇన్ఫాక్ట్ దోమలకి కోసం లెమన్ గ్రాస్ లాంటివి పెంచితే మంచిది, దోమలు తగ్గుతాయి. కొబ్బరి బొండాలు తాగేసి అలాగే ఉంచేయటం, నీళ్లు నిల్వ ఉంచడం వల్లే మనకి ఎక్కువ ప్రమాదం. నేను చెప్పాలా? చెప్పు. దోమల మందుంది జాగ్రత్త అని బోర్డు పైన రాసి పెట్టు. కరెక్ట్. అప్పుడు దోమలు అవి చదువుకొని వెళ్ళిపోతాయి. చదువురాని దోమలు అయితే అవి ఏం పక్కన చదివిన వాళ్ళు చెప్తారు, చదివిన వాళ్ళు వాళ్ళకి చెప్తారంట. శాలిని, నేను స్ప్రే చేసుకుంటాను. దోమల స్ప్రేలు లాంటివి కొట్టుకోవచ్చు. వేపాకులు చాలా మంచిది. పెద్ద పెద్ద ఇళ్ళు ఉండే వాళ్ళైతే ఆ వేపాకుల్ని కాల్చేసి ఒకసారి ఇంటి చుట్టూ తిప్పేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది, దోమలకి మంచిది కాదు, అవి వెళ్ళిపోతాయి. ఇంకా దోమలు ఒకవేళ వస్తున్నాయి అని మీకు అనిపిస్తే, ఆ దోమలు కనిపిస్తే రిక్వెస్ట్ చేయండి, దయచేసి మా ఇంట్లోకి రావద్దు, పక్కింటికి వెళ్ళండి అని డైవర్ట్ చేయండి. నెక్స్ట్ శాలిని. జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. చూద్దాం. జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. జ్వరం వచ్చినప్పుడు మీరేం తింటారు జనరలీ? ఏమీ తిన్ను. పత్యం ఉండడం కరెక్ట్. మీరేం చేస్తారు? వేడివేడిగా సూప్ అలాంటిది ఏమన్నా తాగు. వేడి సూపు, గంజి నీళ్లు, ఇవి మంచివి. మీరు దుర్గా? నేనైతే నాన్ వెజ్ తింటా. జ్వరం వస్తేనా? నా తల్లే, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నాలుకకి రుచి ఉండదు కాబట్టి ఇవి టేస్ట్. ఇంకా మసాలా వేయి, ఇంకా బాగా వేయి అని తింటుందంట. అప్పుడే తినకూడదు. సాయి మౌనిక? జ్వరం వచ్చినప్పుడు మమ్మీ వేడిగా మిల్క్ ఇస్తుంది పసుపు వేసి. చాలా మందికి ఒక అలవాటు ఉంది, జ్వరం రాగానే బ్రెడ్ పాలు తాగు అంటారు. బ్రెడ్ పాలు అంటారు. అది మళ్ళీ మైదా పిండే, లోపలికి వెళ్ళి అదంతా అంటుకుపోయి. లేకపోతే ఇడ్లీ పెట్టేస్తారు, అస్సలు చూడలే మా ఫేస్. ఇడ్లీ ఓకే బెటర్, ఎందుకంటే స్టీమ్ కుక్డ్ ఫుడ్ ఇడ్లీ మనకు తెలుసు, అది మినపప్పు. కానీ ఎవరికి ఎక్కువ నచ్చదు. ఎవరికంటే నువ్వెందుకంటున్నావు? నాకు ఇష్టం ఇడ్లీ. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదా? నువ్వు ఇడ్లీని ప్రేమించట్లేదు. డెడ్లీ టిఫిన్ నాకు. ఇడ్లీ ఇస్ అ డెడ్లీ టిఫిన్ అంట. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. కష్టాలున్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు, చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? దుర్గా? పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో పవన్ కళ్యాణ్ దేని గురించి చెప్తున్నారు? లక్ష్మి? లైఫ్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి. లైఫ్ అండ్ ప్రాబ్లమ్స్, కష్టాలు. కరెక్ట్ ఆన్సర్, 10. నెక్స్ట్ డైలాగ్. ఈ గుడ్ల కాపరి యోగేశ్వరుడట, ఈ గోపికాలోనుడు లోకపూజ్యుడట. జారుడు, చోరుడు, స్త్రీహత్య, గోహత్య చేసిన మహాపాతకుడు. జరాసంధుని చేతిలో 18 మార్లు ఓడిపోయి పారిపోయిన భీరు. ఎమోషనల్ గా మాట్లాడుతున్న ఆ హీరో ఎవరు? సాయి మౌనిక? మోహన్ బాబు. అవును, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? లక్ష్మీ సౌజన్య? కురుక్షేత్రం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. చేపెట్టు. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే, కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప.
వాడు రోజు భీమవరం బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్క రోజు కూడా వాడు బెజవాడలో తగలేదు. కరెక్ట్ గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా ట్రైన్ మళ్ళీ రివర్స్ లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్ లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? ఈ సంభాషణ ప్రకారం వెంకటేష్ ఎక్కడ దిగాలి? దుర్గా సికింద్రాబాద్. అవును, 10 పాయింట్లు. ఈ సంభాషణ నువ్వు నాకు నచ్చావు సినిమాలోది, అందులో హీరోయిన్ ఎవరు? లక్ష్మీ సౌజన్య. ఆర్తి అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. దండం పెడితే వదిలేయటానికి నా గుళ్ళో దేవుణ్ణి కాతరా. 15 సంవత్సరాలుగా ఇక్కడ అక్కడ ఎక్కడ అని రెప్ప వాల్చకుండా కంట్లో కనుపాప వెతికి పట్టుకుందరా నా చెల్లిని. అలాంటి నా చెల్లి జోలికి ఎవడైనా వస్తే తోడబుట్టిన దాని మీద ఒట్టే చెప్తున్నా నా తోడకెళ్ళరా. ఒక్కొక్కని ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శాలిని. గోపిచంద్. అవును, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సాయి మౌనిక. శౌర్యం. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. శాలిని, నువ్వు లీడ్ లో ఉన్నావు. లక్ష్మీ సౌజన్య దుర్గా ఇద్దరికి టై అయి ఉంది. మీకేం కావాలి? డిషెస్. నాకు అది కావాలి, బ్లూ కలర్. డిషెస్ కావాలి మీకు? నాకు అవే కావాలి. ఆమెకి బ్లూ కలర్ వి కావాలంట, మీకు అదే కావాలా? అయితే రండి, అప్పుడప్పుడు తండ్రే చేద్దాం. కమ్ హియర్. నాతో సమానంగా ఎవరేస్తే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. రెడీ? కళ్ళు మూసుకో. ఇద్దరు కళ్ళు మూసుకోవాలి. రెడీ? 1 2 3. ఇద్దరు తప్పేశారు, మీరిద్దరు వేసేసుకున్నారు. మళ్ళీ కమాన్. రెడీ? 1 2 3. ఓపెన్. సేమ్. థ్యాంక్ యూ సినిమా. అందుకే ఉల్టా నేను తీసుకున్నా. సాయి మౌనిక తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ టప్ చేసేసి బాల్ ఆ 4 బుట్టల్లో ఏదో ఒక బుట్టలో వేసుకోవడం. ఇప్పుడు చూడండి. అయ్యో, ఇప్పుడు మళ్ళీ చూడండి. పడింది. నా కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపించట్లేదు. ఇలా అయిన తర్వాత ఇది తీసుకొని ఇక్కడ పెట్టండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో బంతి తీసుకొని అందులో వేయండి. డైరెక్ట్ గా పడ్డ బంతులు లెక్కలోకి రావు, పడ్డ బంతులు వస్తాయి. రెడీ? 1 2 3 గో. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 130. రెడీ? 1 2 3 గో. పరిగెత్తు. శాలినికి నీకు తక్కువ డిస్టెన్సే ఉంది కాబట్టి ఏమో విన్ అవ్వచ్చు. బంతులు బాగా వేసిన వాళ్లే విన్నర్.
పడ్డాయి. స్టాప్. టైం తర్వాత పడింది, అది పక్కకెళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10. 100. రెడీ 1 2 3 గో. అలా వేస్తే డైరెక్ట్ గా పడే అవకాశం ఉంది. అది ఎక్కువ గట్టిగా వేసేస్తున్నాం. అబ్బా అర్రే అయ్యో, నీకు బాగా కలిసి వచ్చింది దుర్గా. నువ్వు సాయి మౌనిక ఇద్దరు 210 210 తో ఉన్నారు. ఈవిడ తక్కువ వేస్తే మీరు లక్కీ. అప్. 1 2 3 4 5 6 60. లక్ష్మి 110 వస్తే నువ్వు విన్నర్, లేదంటే 100 వస్తే నీకు కూడా టై అయిపోద్ది వాళ్ళతో. రెడీ 1 2 3 గో. మెల్లిగా మెల్లిగా ఫోర్స్ తగ్గించు. సైడ్ మార్చు స్పిన్ అయ్యి క్రికెట్ అది వచ్చేసావా, స్పిన్ వేసావు. ఏదో మనకు పెద్ద తెలుసు. అరే మీరు సౌండ్ చేయకండి, నా ఇష్టం. టెన్షన్ వస్తుంది ఇక్కడ. హరి హరి చడి. 1 2 3 4 5 6 7 8 10. ఇంకొకటి వేస్తే విన్ను నువ్వు. టైం కాలేనా? అయిపోయింది. ఒకటి 2 3 4 5 6 7 8 9 10. 100. రండి సాయి మౌనిక దుర్గా. మళ్ళీ పంట నేను ఆడను. అయితే ఆడకు. ఓకే నేను వస్తాను. నాకు కూడా అదే కావాలి. పంటలు వేయాలా? పంట కాదు అమ్మా, పంట కాదు. ఇప్పుడు మీకు కడుపు మంట. మీ ముగ్గురికి టై అయ్యిందంట, అందుకనే ఈ గేమ్ మళ్ళీ రిపీట్ చేస్తామంట. అది పడ్డా పడకపోయినా ఇంకోటి వేసుకుంటూనే ఉండండి. ఓకే సరే. టైమర్ 30 సెకండ్స్ మాత్రమే. ప్లాస్టిక్ డబ్బాలు అటు పెట్టక్కర్లేదు, కేవలం బంతి ట్యాప్ చేసి అందులో పడితే చాలు. రెడీ 1 2 3 గో. స్పీడ్ గా వెయ్యి. 2. భలే ఇంట్రెస్టింగ్ గా అవుతుంది వాళ్ళ గేమ్. ఐ లైక్ ఇట్. చాలు ఇంకా. 3. కమాన్ 5 వేసే. ఇంకోటి 5. ఇంకొకటి 5. అంతే. 6ది లాస్ట్ తర్వాత పడింది. 5 బంతులు వేసావు, 50 పాయింట్స్. సాయి మౌనిక నువ్వు 5 బంతులు వేసేసావు. 6వ బంతి గాల్లో ఉంది. ఇది కూడా మేము చూసుకుంటాము. ఒకవేళ 6వ బంతి ఆ టైం కల్లా ఎవరు తీసుకోకపోతే ఈమెను విన్నర్ గా డిక్లేర్ చేసేస్తాం. ఓకే పడ్డా పడకపోయినా అట్లీస్ట్ షీ త్రూ ఇట్. ఓకే రెడీ 1 2 3 గో. అది అలా వేసుకుంటే వెళ్ళిపోండి. అంతే. ఒక్కటి పడట్లా. ఒకటి. కమాన్ యూ కెన్. 2.
కొంచెం స్పీడ్ తగ్గించాలి. అప్ 2 తెలుసుగా పాప ఎంత వేసిందో. 5 ప్లస్ బంతి అదిగో అక్కడ ఉండింది. నువ్వు ఎక్కడ? అక్కడ. నువ్వు 5వ బంతి వేసి నీ 6వ బంతి ఆ బుట్ట చివరిని ఇలా టచ్ చేస్తే కూడా మేము ఇచ్చేస్తాం. రెడీ 1 2 3 గో. 2 3 దేవుడా 4 దేవుడా సుమా ప్లీజ్ 5 6 7వ బంతి 8వ బంతి ఇసిరింది. టైం అయ్యే టైం కల్లా 6 బంతులు వేసి ఇంకా టైం ఉన్నా సరే ఆమె ఆడుతూనే ఉంది, మధ్యలో ఆపేసింది. సో విన్నర్ దుర్గా. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సొంతమాట కస్తదీయదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఈ రౌండ్ లో లీడ్ లో ఉన్నదేమో మన శాలిని తప్ప మిగిలిన ముగ్గురికి టై అయ్యింది. ఫైనల్లీ వీళ్ళిద్దరు కాకుండా దుర్గా గెలిచింది. కంగ్రాచులేషన్స్ దుర్గా ఫ్రమ్ మేడ్చల్. నువ్వు గెలుచుకున్నావు ఎయిర్ కూలర్. నెక్స్ట్ ఎవరో చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.